మనం సముద్రంలో కలిసి చుట్టూ అంటే మనం లెవెల్స్ మొత్తం చెక్ చేస్తే మనం ఆల్రెడీ చేసినంత వరకు 8.5 కిలోమీటర్ స్ట్రెచ్ వరకు ఆల్మోస్ట్ 3 నుంచి 5 ఇక్కడ సముద్ర తీర ప్రాంతంలో ఈ క్వాంటిటీ వచ్చి 5,50,000 క్యూబిక్ మీటర్లు సిల్టప్. అలాగే ఇక్కడ మనం బ్యాంక్ రేట్స్ కూడా చెక్ చేసుకుంటాం సార్. ఈ ఏరియాలో బ్యాంక్స్ కొంచెం పర్లేగా ఉన్నాయి సార్. ఈ ఏరియాలో వచ్చేసరికి కుడి మరియు ఎడమ గట్టు రెండు కూడా ఉండాల్సిన దానికంటే డౌన్ ఉండడం ఇక్కడ ఇది దానికి సంబంధించి ఇక్కడ చేయలేదు సార్. అంటే ఇక్కడ మేము అనుకున్నట్టుగా ఇక్కడెక్కడ కూడా వర్క్ చేయలేదు పాస్ట్. అంటే ఇక్కడ ఎవరు వర్క్ చేశారు? మేము చేసాం 2016-18 మధ్యలో 16-18 చేశారు. మళ్ళీ రాలేదా? మనం అప్పటి నుంచి ప్రపోజల్స్ పంపుతున్నాం. కానీ మీరు ఎప్పటి నుంచి ప్రపోజల్ పంపుతున్నారు? 2018 నుంచి. టోటల్ ఎక్స్టెన్లో సార్ ఇక్కడ ఒక స్ట్రెచ్లో అప్పుడు ఎప్పుడు చేశారు? 2004-05 ఇక్కడ చేశారు సార్. 14-18 ఇక్కడ చేశారు. అండ్ మధ్యలో ఈ ప్రపోజల్ వచ్చాను పెట్టలేదు. అదే 2004 నుంచి అట్లాగే అంటే సిన్స్ ఇన్సెప్షన్ ఆఫ్ దిస్ ట్రైన్ నో వర్క్ హ్యాస్ బీన్ మెటీరియలైజ్డ్. అంటే 1960s నుంచి మనకున్న రికార్డ్ ఎప్పుడు చేయలేదండి. ఫస్ట్ టైం అసలు nobody attempted to do this. మొత్తం ఈ ఏరియా ఏనండి రైట్ ను వేరే సార్ నేను చూసుకుంటా కదా మీ సార్ కొంత ఎక్కువ నేను చూసుకుంటా. దాదా ఈ వెనక్కి రండి. ఇక్కడ నుంచి చూడండి సార్. ఈ విలేజ్ సార్, ఈ 4 విలేజ్ సార్. ఇప్పుడు ఇవి బతుకో సార్. ఇంకా లేదు సార్. డైరెక్ట్ రీసెర్చ్ కూడా పిలిపించాం సార్. వర్కౌట్ చేసాం కానీ సైన్స్ ఈ వాటర్ బ్యాక్ ఆగితే సార్ సాల్ట్స్ అక్యుములేట్ అయిపోయి వాటర్ పోయడానికి దారి లేకపోవడం వల్ల సాల్ట్ కాన్సన్ట్రేషన్ ఎక్కువ, ఎస్పెషల్లీ క్లోరైడ్స్, సల్ఫేట్స్, క్లోరైడ్స్. దానివల్ల ఏమవుతుందంటే రూట్స్ కెనాట్ టేక్ న్యూట్రిషన్, ముఖ్యంగా పొటాషియం డెఫిషియన్సీ ఉంటుంది సార్. అలాగే మెగ్నీషియం, కాల్షియం తీసుకోలేదు. అందువల్ల ఏమవుతుందంటే ఫస్ట్ ప్లాంట్ లీవ్స్ ఎల్లోగా అయిపోతాయి అండ్ గ్రాడ్యువల్గా స్కార్చింగ్ వచ్చేసి సివియర్ కేసెస్లో కంప్లీట్గా ప్లాంట్ డ్రై అయిపోతుంది. సో మనం ఒకవేళ దీన్ని రిక్లమైజ్ చేయాలంటే కూడా ఇట్ విల్ టేక్ 2 years మినిమం పడుతుంది సార్. దానికి మనం గ్రీన్ మెన్యూ క్రాప్స్ వేసుకోవాలా, అలాగే ఫామ్ యార్డ్ మెన్యూరు, కంపోస్ట్ వేసుకొని తర్వాత న్యూ ప్లాంటేషన్ సాయిల్ రిక్లమైజ్ తర్వాత మనం ప్లాంటింగ్ చేయాల్సి వస్తుంది సార్. న్యూ ప్లాంటేషన్ చేస్తాం. ప్లాంటేషన్ అయితే కంప్లీట్గా రిమూవ్ చేయాలి సార్. సాల్ట్ రెసిస్టెంట్ మన ఇక్కడ వెరైటీ ఈస్ట్ కోస్ట్ గవర్నమెంట్ ఏపీలో ఉన్నప్పుడు బికాస్ ఇక్కడ సివియర్ కేసెస్ కాబట్టి అది కూడా తట్టుకోలేదు. ఇక్కడ వరకు వర్క్ అవుతుంది సార్. ఈ రెడ్ ఏదైతే ఉందో టోటల్ 22 సార్. ఈ స్ట్రెచ్ రఫ్లీ 8 kilometers 60 kilometers.
హార్టికల్చర్ రీసెర్చ్ స్టేషన్ సార్.